ఇప్పుడు ఆయన కోసం మరి చిరంజీవి గారు వస్తారంట, నాగబాబు, వరుణ్ తేజ్, ఇంకెవరెవరు వచ్చారంట. ఈయనే 1,00,000 ఓట్లు గెలుస్తానన్నప్పుడు 3 లక్షల ఓట్లతో 3 లక్షలు ఓట్లు 2 లక్షలు సార్. ఆ సంగతి కూడా ఆయన తెలీదా? పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన పోనీ 20 సీట్లో 10 సీట్లో తెచ్చుకుని పోటీ చేస్తున్నాడు. వాళ్ళందరినీ గెలిపించాల్సిన బాధ్యత ఈయనదైతే ఈయన వెళ్ళి టీడీపీ లీడర్ వర్మ గారిని వాళ్ళని ప్లీజ్ అని వేడుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఏమనిపించింది మీకు? అసహ్యంగా ఉంది సార్. అసహ్యంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది సార్. గౌరవప్రదంగా అడుక్కోవాలండి ఓటు. ప్రజలు దీవిస్తారు అయ్యా. దానికి ఎన్నో రకాల భాషలు వాడేసేసి రకరకాల గంజాయి అని ఇదని ఇదని అసహ్యంగా ఉన్నాయి సార్. కొన్ని డైలాగ్ చూస్తే అసహ్యం, చాలా అసహ్యం. అది బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టడం కాదు, ఈ ప్రాంత ప్రజల బ్రాండ్ ఇమేజ్. ఏం చేస్తాం కర్మ అండి, కర్మ అంతే. మా ప్రాంతం కర్మ అండి అయ్యా. సినిమా వాళ్ళు సినిమాలో హీరోలు సార్. రాజకీయంలో ఇక్కడ నటించినా వచ్చేస్తున్నారు సార్. సినిమాలు నటించుకొచ్చండి, అవును, ఇక వచ్చి నటిస్తున్నాడు సార్. దాంతో ఈ సమస్యలన్నీ దాను సార్ అయ్యా. ఇప్పుడు బ్రేక్ అయిపోతే సార్ ఇంకా పరంపర మొత్తం అందరూ సినిమా యాక్టర్లు బ్రేక్ పడుతుందా? వచ్చేస్తుంది. బ్రేక్ పడాలి సార్. పడుతుంది. ఎంత మెజార్టీ తోటి మెజార్టీకి చెప్పలేం కానీ సార్ పడుతుంది ఖచ్చితంగా. మరి జీవితంలో సినిమా నటులు రాజకీయాల వైపు వెళ్ళకూడదు అనే ఆలోచనలో పడిపోతారు. అవును, మీరు అన్నారు ఇప్పుడు 25 సీట్లతోటి నేను వచ్చి ఏం చేస్తాను, కానీ మరి మామూలు ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలకు ఆ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు? ఒకప్పుడు ఆయన సీఎం మెటీరియల్ అన్నాడు, లోకేష్ గారు నువ్వు సీఎంగా ఆయన పనికిరాడు, కుదరదన్నాడు. అది ఎప్పుడండి? బిఫోర్ నామినేషన్లు, బిఫోర్ సీట్ సెలక్షన్ టైంలో అన్నారండి. అవును, ఇప్పుడు మర్చిపోయారు సార్. లోకేష్ ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన సీఎం క్యాండిడేట్ కాదు అని డైరెక్ట్గా చెప్పినా కూడా ఈయన కనీసం నేను సీఎం క్యాండిడేట్ని అంతకుముందు చెప్పుకునేవాడు, ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? సూట్ కేసు పుచ్చుకున్నప్పుడు లోకు అయిపోతాం సార్. అంతేనా? చీప్ అయిపోతాం సార్. దీనికోసమే సార్. ఇప్పుడు ప్రత్యేక విమానం హెలికాప్టర్లో వచ్చేవారు చూసారా? అవును, సూట్ కేసు పట్టుకెళ్తే సూట్ కేసుతో వచ్చి పెట్టుకుని ఇంట్లో వచ్చేవారు సార్. నాకు వ్యతిరేకంగా చూపించడం కోసం. ఆ రోజున కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా చేశాడు సార్. దాన్ని అడుగుతున్నారండి, ఇంతో ఉండమంటున్నారు. నన్ను అడిగే ముందు అసలు ఆయన ఎందుకు రాలేదు ఉద్యమంలోకి అడగాలి కదా. అడగాలండి, అడగమని కోరుకుంటున్నాను సార్. మీ ద్వారా నన్ను వ్యతిరేకించే కాపులు, నన్ను ప్రేమించే కాపులు ముందు సినిమా యాక్టర్ గారు ఎందుకు రాలేదు అది చెప్పండి. రిజర్వేషన్ పాదాలతోటి తొక్కేసినప్పుడు కనపడలేదా? అవును. హాస్పిటల్ జైల్లో బంధించినప్పుడు గుర్తులేదా, తెలీదా మీకు? ఏమి లేకుండా ఒక అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే చూడడానికి వెళ్ళిపోయేదే. అటువంటి వాళ్ళని కావా మేము? మమ్మల్ని చూసి మమ్మల్ని కలుసుకునే అర్హత లేదా అయ్యా. అలాగే సార్ అమలాపురంలో అంబేద్కర్ గారు పేరు పెట్టినప్పుడు గొడవలు చేశారు. అవును, అందరూ ఆయన అభిమానిస్తారు సార్. అక్కడ జైల్లో ఉన్నారు సార్ నెలల తరబడి. ఒక్కరు జోండాకి వెళ్ళేస్తారు. అవును, ఒక్కరు జోండాకి వెళ్ళేస్తారు. అసలు పైగా ఒక ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం వాళ్ళే కదా. ముందు పేరు పెట్టమంది పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళే కదా. తర్వాత పెట్టినందుకు వ్యతిరేకించింది వాళ్ళే. చాలా తమాషాగా అనిపించింది రాజకీయం. అది ఒక పార్ట్ సార్. రెండో పార్ట్ వీరు అభిమానించే వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు వెళ్ళాలి కదా సార్. వాళ్ళని ఆదుకోవటానికి ఏమి లేవు సార్. అవి అడగలేని కాపులు ఎందుకు రాలేదు జైలుకి? నువ్వు ఎందుకు కేసులలో బయటపడేయడం కోసం పిల్లలతో ఎందుకు మాట్లాడలేదు? అడగాలి కదా సార్. లేదండి. ఇక్కడ అదనంగా చెప్తాను సార్. రంగుబెట్టంగా నచ్చేశారు సార్. 100 మంది సెంట్రల్ జైలు వచ్చారు సార్. నేను రోజు 9 గంటలకు వెళ్ళిపోను సార్ జైలుకి. సెంట్రల్ జైలు డైలీ వెళ్ళిపోను సార్. 11 గంటల దాకా కూర్చుని రాజమండ్రి అండి. ఇంకో విషయం సార్, 3507 కేసులు సార్. రంగాగా వచ్చి తర్వాత కేసులు. చెన్నారెడ్డిగా ముఖ్యమంత్రి అయ్యారు సార్. నేను మంత్రి అయ్యాను సార్. అయ్యా అన్యాయంగా పెట్టిన కేసులు అన్నానండి. ఫైల్ క్యాబినెట్ తెప్పించండి. 3502 తీసేశారు సార్. ఇంక 4-5 ఉన్నాయి సార్.